నమస్తే అండి, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు ఎపిసోడ్లో మీకు మరికొన్ని ఇక్కత్ శారీస్ చూపిస్తానండి. ఇక్కత్ శారీస్ అనగానే మనకి గుర్తొచ్చేది వేవ్స్ ప్యాటర్న్. వేవ్స్ డిజైన్ని అంటే హోల్ శారీగా చూసాము, కొన్నిట్లో మనం ఓన్లీ బార్డర్స్లో చూసాము. ఈ శారీ ఏంటంటే కొంచెం పెద్ద బార్డర్లో తీసుకొని వేవ్స్ ప్యాటర్న్ సింపుల్గా ఇవ్వడం జరిగింది. అంటే మరీ పెద్ద పెద్ద డిజైన్స్ ఇష్టపడని వాళ్ళకి ఇలాంటి సింపుల్ బార్డర్స్ చాలా ఎలిగెంట్ లుక్ని తెచ్చిపెడతాయి. ఈ శారీ హాఫ్ వైట్ క్రీమ్ కలర్ శారీ అండి. దీనికి టూ సైడ్స్న గంగా జమున బార్డర్స్ ఇచ్చాము. ఒక సైడ్న బ్లాక్ బార్డర్, మరో సైడ్న రెడ్ కలర్. హాఫ్ వైట్ విత్ బ్లాక్ అండ్ రెడ్ మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్, ఎప్పుడూ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. కట్టినప్పుడు మనకి చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. ఈ చీర పైన ఉన్న బార్డర్లో మనకి బ్లాక్ కలర్కి టూ సైడ్స్న జరీ టిష్యూ బార్డర్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి కింద బార్డర్లో వేవ్స్ ప్యాటర్న్ ఇచ్చాము. అంటే ఒక 3 రోస్లో వేవ్స్ హోల్ శారీ రన్ అవుతుంది. ఈ చీర పళ్ళు వచ్చేసి కంప్లీట్ రెడ్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాము. పళ్ళులో కంగోరా ప్యాటర్న్ వీవింగ్ వచ్చింది. అంటే ఓన్లీ టిష్యూ వీవింగ్ కాకుండా కంగోరా ప్యాటర్న్, అంటే ఇలా టెంపుల్ టైప్లో ఎప్పుడైతే జరీని వీవింగ్ చేస్తారో దాన్ని కంగోరా వీవింగ్ అంటారు. ఇది జరీలో కంగోరా వీవింగ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి మనకి కంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ తీసుకున్నాము. విత్ టూ సైడ్స్ మనకి జరీ బార్డర్ కనిపిస్తుంది, టిష్యూ బార్డర్. ఇది డిజైనర్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేసుకోవడానికి చాలా ఐడియల్ బ్లౌజ్ పీస్ అండి. కంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. ఈ ప్యాటర్న్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, లైట్గా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న శారీస్ మరికొన్ని చూద్దామండి. ఈ శారీ కూడా మనకి వేవ్స్ బార్డర్తోనే వచ్చింది. హాఫ్ వైట్ కలర్ కాంబినేషనే, కాకపోతే స్లైట్ వేరియేషన్ ఉంది. ఇది హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి. అయితే శారీని ప్లెయిన్గా వదిలేయకుండా జరీ లైన్స్ లాగా ఇవ్వడం జరిగింది. హోల్ శారీకి కంటిన్యూస్ స్ట్రైప్స్ మనకి గోల్డ్ జరీతో రన్ అవుతుంది. హాఫ్ వైట్ మీద జరీ మనకి ఎక్కువగా బ్రైట్గా కనిపించదు, కాకపోతే చీర కట్టినప్పుడు అది కనబడినట్టుగా మనకు ఒక బ్రైట్నెస్ శారీకి వస్తుంది. దీనికి వచ్చిన బార్డర్ కూడా కింద సైడ్న పెద్ద రెడ్ కలర్ బార్డర్ తీసుకున్నాము. దాంట్లో వేవ్స్ ప్యాటర్న్ని, అంటే ఆల్మోస్ట్ ఒక స్కర్ట్ బార్డర్ లాగా మనకి ఈ చీర కట్టినప్పుడు అందమంతా కుర్చీలలో కనబడుతుంది. ఈ చీర పెద్ద బార్డర్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకొని ఆ తర్వాత బ్రైట్ ఎల్లో, నియాన్ ఎల్లోతో మనకి ఒక స్ట్రిప్ లాగా హోల్ శారీ బార్డర్ రన్ అయింది. తర్వాత పైన బార్డర్ వచ్చేసి మనకి అదే నియాన్ ఎల్లోతో బార్డర్, చిన్న బార్డర్ ఇవ్వడం జరిగింది. ఈ చీర మనం స్టెప్స్ పెట్టి కట్టినా చాలా అందంగా ఉంటుంది. అలా కాకుండా సింగిల్ స్టెప్తో కట్టుకున్న చీర మనకు ఒక డిఫరెంట్ లుక్తో ఉంటుంది. ఈ చీర పళ్ళు కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం జరిగిందండి. యూజువల్గా మనం పళ్ళుస్లో గోల్డ్ జరీతో మనం కంగోరా వీవింగ్ పళ్ళుస్ ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అలా కాకుండా చీరకు ఒక డిఫరెంట్ లుక్ ఇవ్వడానికి మనకి శారీలో కూడా ఇక్కత్ వీవింగ్ ఇవ్వడం జరిగింది. బార్డర్లో వచ్చిన వేవ్స్ ప్యాటర్న్ని మనం పళ్ళులో తీసుకున్నాము. చీర అంతా వేవ్స్ ప్యాటర్న్ పళ్ళులో మనకి వస్తుంది కాబట్టి, అంటే యూజువల్ రెగ్యులర్ జరీ పళ్ళు కాకుండా ఒక డిఫరెంట్ పళ్ళు ఉంటుంది. అలాగే బ్లౌజ్ కూడా మనకి ఇదే డిజైన్ని బ్లౌజ్కి ఇచ్చాము. మంచి డిజైనర్ బ్లౌజ్ పీస్ అవుతుంది. హోల్ శారీ మనకి ఎక్కువగా హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఉంది కాబట్టి పళ్ళు మనకి కంట్రాస్ట్ కలర్ రెడ్ కలర్ తీసుకున్నాము. దాంట్లో వేవ్స్ ఇచ్చినందుకు ఇది మనకి కంప్లీట్ డిఫరెంట్ బ్లౌజ్ అవుతుంది. ఈ చీరతో పాటు కూడా ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది. అలా కాకుండా మనం ఎనీ ప్లెయిన్ శారీకి కూడా ఈ బ్లౌజ్ని యూజ్ చేయొచ్చు. అప్పుడు ఆ ప్లెయిన్ శారీ కూడా ఇంత అందమైన ఇక్కత్ డిజైన్తో దానికి ఒక డిఫరెంట్ లుక్ ఇవ్వచ్చు. ఈ డిజైన్లో మరో శారీ చూద్దామండి. ఇది కూడా అంటే హాఫ్ వైట్ కలర్ కాంబినేషనే విత్ బ్లాక్ బార్డరే, కాకపోతే స్లైట్ వేరియేషన్ ఉంది. ఇంతకుముందు మనం చూసిన శారీస్లో ఓన్లీ వన్ సైడ్ బార్డర్ వచ్చింది, ఒకే సైడ్న మనం వేవ్స్ డిజైన్ చూసాము. ఈ శారీ స్పెషాలిటీ టూ సైడ్స్న బ్లాక్ కంట్రాస్ట్ బ్లాక్ కలర్ బార్డర్స్ ఇచ్చాము. వేవ్స్ ప్యాటర్న్ మనకి టూ సైడ్స్న బార్డర్స్లో రన్ అవుతుంది. ఇది ఈ చీర స్పెషాలిటీ అండి. మనకి టూ సైడ్న పెద్ద బ్లాక్ బార్డర్ వచ్చింది, దాంట్లో వేవ్స్ ప్యాటర్న్ రన్ అవుతుంది. ఇక్కత్లో వేవ్స్ ప్యాటర్న్ ఎవర్ గ్రీన్ డిజైన్, దాన్ని మనం పింక్ కలర్ కాంబినేషన్తో క్లబ్ చేసాము.
అంటే మరీ బ్రైట్ రెడ్ కలర్ కాకుండా కొంచెం సోబర్ కలర్ కాంబినేషన్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ కలర్ కాంబినేషన్ చాలా సూటబుల్గా ఉంటుంది. ఈ బ్లాక్ బార్డర్ పైన చిన్న టిష్యూ బార్డర్, అంటే పింక్తో అది మర్జ్ అయింది కాబట్టి మనకు ఒక డిఫరెంట్ షేడ్లో కనబడుతుంది. టిష్యూ ఎప్పుడైనా మనకి సిల్క్ మీద వచ్చినప్పుడు అది కొంచెం డల్ అవుతుంది. ఆ సిల్క్ కలర్ కాంబినేషన్ కూడా మనకి జరీతో కలిపి ఒక షైనింగ్లో కనబడుతుంది. ఆ తర్వాత మనకి చిన్న పింక్ కలర్ టెంపుల్ బార్డర్ హోల్ శారీ రన్ అవుతుంది. ఈ చీర కట్టినప్పుడు చాలా అందంగా ఉంటుందండి. 2 సైడ్స్ బార్డర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి ఇది స్టెప్స్ పెట్టి కట్టినా చాలా బాగుంటుంది. అలా కాకుండా సింగిల్ స్టెప్ పెట్టినా చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. అలాగే పళ్ళు వచ్చేసి దీనికి కొంచెం సింపుల్ పళ్ళు ఇచ్చాము, ఎందుకంటే బార్డర్స్ హెవీగా ఉన్నాయి కాబట్టి. ఇది కంట్రాస్ట్ బ్లాక్ కలర్ పళ్ళు విత్ శారీ వచ్చిందండి. అలా కాకుండా మనకి ఇంతకుముందు చూసిన శారీలో లాగా పళ్ళులో కూడా మనకి వేవ్స్ కావాలన్నా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే బ్లౌజ్, ఈ చీరకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది విత్ టిష్యూ బార్డర్స్. కస్టమైజ్ చేయాలి అనుకున్నప్పుడు మనము బ్లౌజ్ కూడా వేవ్స్ ప్యాటర్న్తో కంప్లీట్ డిఫరెంట్గా చేయొచ్చు. కాకపోతే 2 సైడ్స్న బార్డర్ వచ్చింది కాబట్టి ఈ చీరకి మాత్రం ప్లెయిన్ బ్లౌజే సూట్ అవుతుంది.